అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ఈరోజు మన గన్నవరం ఎమ్మెల్యే గౌరవనీయులు యార్లగడ్డ వెంకటరావు గారు అక్కడ ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి వైసీపీ వాళ్ళు, పాత వాళ్ళు, వాళ్ళని పెట్టే ఇబ్బందులను బట్టి మాట్లాడేనట్టు తెలుస్తుంది. కాకపోతే మాకేంటంటే దాదాపు 83లో టీడీపీ ఎన్నికల్లో గెలిచిన కాడి నుంచి 5 సార్లు ఎమ్మెల్యే అయినా మాకు మంత్రి పదవి కూడా రాలేదు. ఈనాటికి వచ్చింది. ఆ ఆనందంలో ఉండగా ఈయన మాటల్లో పొరపాటున నూజివేడ్ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుంది, ఎక్కడో లారీలు వస్తున్నాయి, ఆయన పేరు మాజీ ఎమ్మెల్యే ఏం కాదు, కొడాలి నానియే. ఇంకా మాటకు వస్తే వల్లభనేని వంశీ కూడా ఇక్కడ అనేకమైన ఇది చేశాడు. ఇప్పుడు మట్టికి ఈయన వచ్చాక అలాంటి ఏం జరగట్లేదు, లేనిపోయిన అపోహలేదు. కాకపోతే ఒక్క చిన్న అభ్యంతరం ఏంటంటే ఆయన మాట్లాడిన దాంట్లో నూజివేడు పేరు ఉచ్చరించేటప్పుడు ఆయన్ని సంప్రదించి ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పేసి ఒక కుటుంబ సభ్యులాగా అడిగి తెలుసుకుని అదేదన్నా క్లారిఫికేషన్ తీసుకుని మాట్లాడుంటే ఇప్పటికైనా వచ్చి ఎవరైనా కానీ అక్కడ అక్రమ మైనింగ్ ఉందని మీకు వారికి చెప్పిన వాళ్ళు వస్తే మేము దగ్గరికి వెళ్ళి చూసి పరిశీలించి ఆపేస్తాం. ఇంతవరకు జరగలేదు. ఒకే ఒక్క చోట జరగబోయి ఒకే రోజు ఆగిపోయింది. ఇది కూడా మంత్రి గారి దృష్టికి వెళ్ళమంటే వెంటనే ఆగిపోయింది. అనవసరమైనటువంటి అపోహలు రాద్ధాంతవద్దు, పార్టీని అప్రతిష్ట పాలు చేయొద్దు. మీడియాలో నూజివేడ్ నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా కోరుతున్నాం. ఇది జనరల్గా మరి ఎంతో కాలం నుంచి టీడీపీ శ్రేణులు చాలా అష్ట కష్టాలు పడ్డారు. ఇంకా కావాలంటే మీకు వివరాలు అక్కడి నుంచి మీకు కావాల్సింది ఆ కొడాలి నాని వంశీయులు, వర్గీయులు మిమ్మల్ని ఇబ్బంది పెడతంటే ఇక్కడ వాళ్ళు ఇబ్బంది గత ప్రభుత్వంలో పెట్టారు, ఇప్పుడు పెట్టడం వాళ్ళ వల్ల కాదు. దానికి శారద గారు ఎటువంటిగా అవకాశం కల్పించరు. మీకు ఏదన్నా ఆ అనుమానం ఉంటే రండి, లేదంటే మాట్లాడదామంటే మేమే వస్తాం. బజార్కి ఎక్క అవసరం లేదు, ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం. ప్రతి దానికి క్లారిటీగా మేము ఆధారాలు చూపిస్తాం. ఎందుకంటే ఇది ఇప్పుడు మొన్నటికి ఆయన సర్దార్ గౌతులచ్చన్న గారిది స్వాతంత్ర సమరయోధుడు ఆ విగ్రహం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి రోజుల్లో ఎవరికాళ్ళే కులాలు ఎక్కువ ప్రాధాన్యత. ఆయన మా నాయకుడు, ఆయన స్వాతంత్ర సమరయోధుడు, అన్ని కులాలకి ప్రతినిధి, అందరినీ కలుపుకోకుండా మరి ఆటోమేటిక్ గా అలా యాదృచ్ఛికంగా జరిగింది. ఆయన ఆ రోజున నేను కారులోనే ఉన్నాను, అక్కడ ఆఫ్ చేసి బలవంతంగా ఎక్కాలని చాలా బాధపడ్డారు. అయినా కానీ ఎక్కవలసి వచ్చి ఆ ర్యాలీలో వెళ్ళారు. అది నా కళ్ళతో చూశాను. చివరికి ఎవరో ప్లాన్ చేసి దాన్ని కూడా ఒక అపశృతి పలికిచ్చి చాలా ఇబ్బందికరంగా ఆయన మీద ఏదో ఒక అపనిందలు ఆటాకి చూశారు. ఈ రకంగా మాకు రాక వచ్చినటువంటి అవకాశాన్ని ఈ అపనిందలు నమ్మే అంత ఇదిగా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అన్ని తెలుస్తాయి, అన్ని ఆరా ఉంటది. కాబట్టి వారిని కానీ మళ్ళీ ఆ రోజు జరిగిన సంఘటన గురించి కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఈ సందర్భంగా చెప్పవలసి వస్తుంది. ఎవరెవరు ఉన్నారో ఆరా తీయండి. వాళ్ళు ఎవరు ఈ ప్లాన్ చేశారో ఆ గౌతులచ్చన విగ్రహం దగ్గర ఆయన్ని ఇబ్బంది పెడతాకి ఆ యాదృచ్ఛికంగా వచ్చినప్పుడు పొమ్మని తొయలేరు, గబాలను దిగలేరు. ఒక యాక్సిడెంటల్ గా జరిగినటువంటి సంఘటన అక్కడికి ఆయన ఎక్స్క్యూజ్ చెప్పినట్టు మాకు వచ్చినాయి. ఎవరైనా ఒకటే, ఈ రకంగా మేము చేయాలనుకుంటే చాలా ఉన్నాయి. కాకపోతే ఇంకా అక్కడ కూడా గన్నవరంలో కూడా మీకు తెలియకుండానే వెంకటరావు మీ దగ్గరికి రమ్మంటే వస్తాం. మీకు తెలియకుండానే మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, వంశీకి డబ్బులు పంచిన వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎంత భయంకరమైనటువంటి ఇది చేశారో ఇప్పుడు అప్రస్తుతం మీరు అడిగితే మేము చెప్తాం. తప్పకుండా మేము వచ్చి చూపిస్తాం, ఆధారం చూపిస్తాం. పేదవాళ్ళు దాదాపు 700 మంది నివేశ స్థలాలు వేస్తున్నది ఒక ముసుగులో ఇది చేశారు. ఆ విషయం కూడా బయటకు వస్తుంది త్వరలో. కాబట్టి మా శారద గారిని కానీ ఇక్కడ ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు గారు ఇక్కడ నిర్ణయిస్తారో ఆ రోజున ముద్రపోయిన నిర్ణయించారు, ఆయన అమ్మటే ఉన్నాం.
ఆయన కూడా ఇలాగే ₹1 కోటి బిల్డింగ్ కట్టి పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి దేవినేని ఉమా గారిది మరి మాగంటి బాబు గారి పెడితే వారు వచ్చి కూడా ఎప్పుడు కనీసం ఆఫీస్కి వచ్చేవారు కాదు. కానీ గద్దె అనురాధ గారి మట్టుకి ఒక్కరే ఒక ప్రోటోకాల్ గా పాపం ఆవిడ వచ్చింది. మరి మేము ఎన్ని గమనిస్తున్నాం. మాకు 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు 69 సంవత్సరాలు. కాబట్టి అనవసరంగా రాద్ధాంతానికి వెళ్ళమాని మీకు ఏదైనా ఉంటే సారథి గారిని అడిగి తెలుసుకోండి, లేదంటే అలాంటి వాళ్ళు కూడా పిలవండి, మాట్లాడతాం, మీ దగ్గరికే వస్తాం. అంతే. అనవసరమైన అభియోగాలు, ఈ యొక్క ట్రిక్స్ ప్లే చేయటం కొంతమంది, వాళ్ళ ట్రాప్ లో మీరు పడొద్దని మరి యార్లగడ్డ వెంకటరావుని కూడా నమస్కరించి ప్రార్థిస్తాం. యార్లగడ్డ వెంకటరావు గారికి ఒక విన్నపం. నిన్న ఆయన ప్రెస్ మీట్లో నూజివీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని ఒక ఆరోపణ అయితే చేశారు. దానికి ఆధారాలు అయితే ఆయన దగ్గర ఏం లేవు. కానీ రేమల్ల సాంబయ్య గారు అనే వ్యక్తి గన్నవరం నియోజకవర్గంలో వంశీయనమాకు డబ్బులు పంచి ఇవాళ గొల్లపల్లి వేంపాడు గ్రామంలోకి వచ్చి చిన్న సన్నకారు రైతుల్ని బెదిరించి నా యనమాల యార్లగడ్డ వెంకటరావు గారు ఉన్నాడు, మీరు ఏదైనా ఇది చేస్తే మీ అంత చూస్తానని బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. దీనికి ఆ యార్లగడ్డ వెంకటరావు గారికి ఆధారాలతో సహా చూపిస్తామని చెప్పి దీన్ని ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియపడుతున్నాం. మా నియోజకవర్గంలో కనీసం ఏ చెరువులో కానీ ఎక్కడ కానీ కనీసం ఒక ట్రాక్టర్ మట్టి కాడ తీయట్లేదు. దానికి మీరు అనవసరమైన ఆరోపణలు చేశారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. అలాగే మన నూజివీడు నియోజకవర్గంలో ఉన్న మినిస్టర్ గారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఇతర నియోజకవర్గాల్లో ఉన్న ఏ ఫంక్షన్లకు వెళ్ళినా ఆ స్థానిక ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో వాళ్ళు కనుక్కోకుండా కనీసం వెళ్ళరు. కానీ మీరు కనీసం అంత పెద్దవాళ్ళు అయ్యండి ఈ నియోజకవర్గంలో ఒక ఆరోపణ చేసేటప్పుడు ఒక మినిస్టర్గా ఉన్న అతన్ని కనుక్కోకుండా వచ్చి మీడియాలతో మాట్లాడటం అనేది మేము సమంజసం కాదు. దీన్ని మాత్రం మా నియోజకవర్గం తరఫున ఖండిస్తాం. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఇవాళ ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన గన్నవరం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ యార్లగడ్డ వెంకటరావు గారు మరి నిన్న ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆయన గత ప్రభుత్వం చేసినటువంటి విధానాలను ఎండగడతా, అలాగే నేడు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అభివృద్ధి విధానాలని ఆయన ఉటంకిస్తూ మాట్లాడటం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్లో జరిగిన విధానంలో చూస్తే నూజివీడు నియోజకవర్గం గురించి ప్రత్యేకించి ఆయన ఒక సందర్భానుసారంగా మాట్లాడటం జరిగిందని మేము అనుకుంటున్నాం. కానీ ఆయన ఏదైతే మాట్లాడారో, నూజివీడు నియోజకవర్గంలో మైనింగ్ జరుగుతూ ఉంది, దట్టు అది కూడా గుడివాడ నుంచి నాయకులు కొంతమంది ఇక్కడికి వచ్చి నూజివీడు నియోజకవర్గంలో మైనింగ్ చేస్తా ఉన్నారు. ఆ మైనింగ్ చేసేటువంటి విధానంలో ఆ లారీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గన్నవరం కాన్స్టిట్యున్సీ మీదకి వెళ్తున్నాయి. మాకు లోకల్ గా కొంతమంది స్థానికులు కూడా మాకు చెప్పడం జరిగింది, ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి లారీలు అని చెప్పేసి మాకు తెలియటం జరిగింది అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. మరి వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించినటువంటి లారీలే కానివ్వండి, లేదనుకుంటే ఇంకా ఇతరత్ర నాయకులకు సంబంధించినటువంటి లారీలే కానివ్వండి, అసలు నూజివీడు నియోజకవర్గంలో మైనింగ్ అనేది ఎక్కడా కూడా జరగటం లేదు. అక్రమ మైనింగ్ అనేది ఎక్కడా కూడా జరగటం లేదు. ఏదైనా ఉంటే మీకు ఆధారాల పూర్తంగా మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఇక్కడ నియోజకవర్గానికి బాధ్యులు ఉన్నారు. ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికయ్యి మంత్రిగా పనిచేస్తూ గౌరవనీయులు శ్రీ కొలుసు పార్థసారథి గారు, ఆయనే నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఆయన గత 30 సంవత్సరాలుగా అంతకు ముందల నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా రాజకీయాల్లో ఉంది. కృష్ణా జిల్లాలో వారు ఎటువంటి వారు వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే. కాకపోతే నూజివీడు నియోజకవర్గానికి ఆయన వచ్చిన పిమ్మట గతంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందుకుంటూ ఆయన పాలన ఎదరకు తీసుకుని వెళ్తాం జరుగుతూ ఉంది. ఆయన నూజివీడు నియోజకవర్గానికి వచ్చిన మొదటి నుంచి కూడా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మా అందరికీ చెప్పిన విషయం ఏంటంటే ఒకే ఒక్క విషయం ఆయన చెప్పారు, మీరు ఏదైనా చేయదలుచుకుంటే బియాండ్ ద నామ్స్, పరిధిని దాటి ఏది కూడా మీరు చేసినా కానీ నేను ఒప్పుకోను.
అది పార్టీ నాయకుడు కానివ్వండి, కార్యకర్త కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, బియాండ్ ద లిమిట్స్ లోనే ఎవరైనా కానీ ఉండాలి. మనందరం కూడా చేసేటువంటి ఏ పనైనా కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు. దయచేసి మీరు అక్రమానికి మీరు సహకరించొద్దు, నన్ను సహకరించమని ప్రోత్సహించవద్దని చెప్పేసి చాలా బలంగా ఆయన ఎన్నోసార్లు గతంలో నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చారు. అదే విధంగా అసలు ఈ నియోజకవర్గంలో ఏనాడు అట్లాంటి జరిగిన దాఖలాలు లేవు. మరి యార్లగడ్డ వెంకట్రావు గారికి ఎవరైతే చెప్తున్నారో మరి వారు ఏ సమాచారం మేరకు వారు దేన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడారో మాకైతే తెలియటం లేదు. కానీ మేమైతే మాత్రం ఆయన చెప్పినటువంటి ఈ విషయాన్ని బలంగా ఖండిస్తున్నాం. ముందుగా రెండోది, ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి విషయాల్లో నూజివీడు నియోజకవర్గానికి సంబంధించిన విషయం ఆయన ప్రత్యేకించి లేవనెత్తేటప్పుడు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.